పూజ్య గురుదేవులకు పాదాభివందనములు. ఈనాటి అంతర్జాతీయ ధ్యాన దినోత్సవానికి వచ్చేసిన సభా సభ్యులందరికీ కూడా నమస్సుమాంజలు. అందరికీ ధ్యాన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన పీఠం 540 సంవత్సరాలు పైబడి విశ్వమానవాడికి మానవుడు ఈశ్వరుడిగా ఎలా పరిణామం చెందాలి, సుఖశాంతులతో ఎలా జీవించాలి అలాంటి తాత్విక జ్ఞాన రహస్యాల్ని తరతరాలుగా పీఠాధిపతుల పరంపరగా తెలియజేస్తున్నారు. ప్రస్తుత పీఠాధిపతి డాక్టర్ ఉమాశా సద్గురువర్యులు మానవులో ఉండేటువంటి శరీరము, మనస్సు, ఆత్మ మూడు కూడా ఒక ధ్యాన చైతన్య శక్తిని పొందాలి అంటే మూడిటికి కూడా సాధన అవసరం. మనసుకి జ్ఞాన సాధన, శరీరానికి మంత్ర సాధన, ఆత్మకి ధ్యాన సాధన. ఈ మూడింటిని కలిపి త్రయీ సాధనగా తెలియజేస్తున్నారు. ఇది విశ్వమానవాళి జాతి, మత, కుల, దేశం, స్త్రీ, పురుష, వయోభేదాలకు అతీతంగా ప్రపంచ మానవాళ్ళంతా కూడా ఈ సాధన చేసుకోవడానికి అవకాశం ఉంది. అందుకే దీన్ని విశ్వ సాధన అన్నారన్నమాట. ఈ విశ్వ సాధనలో ఈరోజు మరి అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం సందర్భంగా మనం ధ్యానం చేసుకునే ముందు ఒకసారి ధ్యానం యొక్క ప్రయోజనాలు ఏమిటో సంక్షిప్తంగా తెలుసుకుందాం. ధ్యానం ఆత్మ ఈశ్వర శక్తిగా పరిణామం చెందేటువంటి అవకాశాన్ని కలిగిస్తుంది. జన్మల నుంచి పోగైన కర్మలన్నీ కూడా ఆత్మలో నిక్షిప్తమై ఉంటాయి కాబట్టి ఆ కర్మలని తొలగించిన శక్తి ధ్యానానికి ఉంది. ధ్యానం ఈనాటి కాలంలో అనేక రకాల ఒత్తిడులు, రకరకాల సమస్యలతో మానవుడు బాధపడుతూ ఉన్నాడు అన్నమాట. ఈ ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మానసిక వ్యాధుల్ని నివారించే అత్యంత అద్భుతమైన శక్తి ధ్యానానికి ఉంది. మనిషి భావావేశాలు, కోపము, ఈర్ష్య, అసూయ, ద్వేషము ఇటువంటి అనేక రకాల భావావేశాలు ఉంటాయి. ఈ భావావేశాల నుంచి వైదొలగించేటువంటి శక్తి ధ్యానానికి ఉంది. అంతేకాదు మన శరీరంలో ఉండే హార్మోన్ వ్యవస్థని సంతులితం చేసేటువంటి శక్తి ధ్యానానికి ఉంది. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే ధ్యానం ద్వారా మనకి కొన్ని వందల ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. ధ్యానం చేసుకోవడానికి ఒక చక్కటి ధ్యాన స్థితిలో కూర్చోవాలి. 2 చేతులు కాళ్ళపైన, మోకాళ్ళపైన పెట్టుకొని ధ్యాన ముద్ర పెట్టుకోవాలి. ఆ తరువాత మనసులో ఏ రకమైన ఆలోచన రాకుండా ధ్యాన లక్ష్యంతో మనం కూర్చోవాలి. అలా కూర్చున్నట్టయితేనే ధ్యాన నిష్ఠతో ధ్యానం చేసిన అవకాశం ఏర్పడుతుంది. అందుకని మొట్టమొదట ధ్యానానికి ఒక ధ్యానక్రియ ఉంటుంది. మన పీఠంలో ఈ ధ్యానక్రియ దీపం పెట్టి దానిపై దృక్కులు కేంద్రం చేసినని ఆ దీపము నష్టనున్న నిజ దీపంతో సైదోడుగాగా దృగ్రూపం మారి పెద్ద వెలుగును కనవచ్చు సుషుమ్న నుండి. ఆ చూపు సమాధి అయి అమృత శోభితమై కనవచ్చు స్వర్గమున్ అని ఈ ధ్యానక్రియ అన్నమాట. ఈ ధ్యానక్రియలో మనం దీపాన్ని చూస్తూ, దీపం ఒక దివ్యశక్తిగా మనం భావిస్తూ, ఆ దివ్యశక్తి మన నష్టం నిజ దీపంతో కలుస్తుంది అనే భావన చెందుతూ స్వామి మనకి ప్రసాదించిన మహామంత్రాన్ని మనసులో మననం చేసుకుంటూ దృష్టి అక్కడ నిలిపాలన్నమాట. అట్లా నిలిపినట్టయితే క్రమక్రమంగా ఆ దీపం మన నష్టం నిజ దీపంతో కలిసి ఒక మహా తేజస్సుగా పరిణామం చెందుతుంది. ఆ మహా తేజస్సుని మనం గ్రహిస్తున్నప్పుడు ఒక చెప్పలేని దివ్యానుభూతి, ఒక మాటలతో మనం చెప్పలేని అటువంటి దివ్యానుభూతిని, ఆ ధ్యాన స్థితిని మనం పొందుతాం అన్నమాట. ధ్యానం మరి నిలబడాలి అంటే దానికి సంకల్పం కావాలి.
ఇప్పుడు ధ్యాన సంకల్పం చెప్తాను, మీరు కూడా ధ్యాన సంకల్పం చెప్పండి. ఈ ధ్యానక్రియ ద్వారా నాలోనున్న మహా తేజస్సును నేను దర్శిస్తాను. ఈ ధ్యానక్రియ ద్వారా నాలోనున్న మహా తేజస్సును దర్శించే ధ్యానశక్తిని స్వామి నాకు ప్రసాదిస్తున్నారు. నాలో ఉన్న మహా తేజస్సును దర్శించే ధ్యానసిద్ధి పొందే వరకు ఈ ధ్యాన సాధన కొనసాగిస్తాను. ఇప్పుడు ఈ లక్ష్యంతో మనము ఈ దీపాన్ని ఏకాగ్రతగా చూస్తూ ఈ నష్టనున్న నిశ్చయంతో ఇది కలుస్తుందనేటువంటి భావన చెందుతూ చక్కగా మహామంత్రం చదువుతూ ధ్యానం కొనసాగించండి. వరల్డ్ మెడిటేషన్ డే, ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా ఇప్పుడు ఈ అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం సందర్భంగా శ్రీ స్వామివారి దివ్య సందేశం శ్రద్ధగా వినండి. నేడు అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం సందర్భంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో నవమ పీఠాధిపతి సద్గురువర్యులు ఆశీస్సులతో, పూర్వ పీఠాధిపతుల ఆశీస్సులతో ప్రసాదింపబడినటువంటి మహోన్నతమైనటువంటి సాధన త్రయీ సాధన. ఈ త్రయీ సాధనలో మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన. ధ్యాన సాధన ఆత్మతత్వానికి ముముక్షత్వాన్ని పొంది ధరించేటువంటి మార్గము ధ్యాన సాధన. ఈ ధ్యాన సాధన మన దైనందిన జీవన విధానంలో మానసిక తత్వానికి, శారీరక తత్వాన్ని
ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనే విషయం మన ధ్యాన సాధన ద్వారా అనుభవ రూపంలో పొంది తరించే అవకాశం మనం ప్రతిరోజు కొంత సమయాన్ని వెచ్చించి ధ్యాన సాధన చేయడం ద్వారా తెలియబడుతుంది. ధ్యాన సాధన మానసిక తత్వంలో జ్ఞాన సాధన యొక్క జ్ఞానశక్తిని ధ్యాన స్థితిగా మార్చి మానసిక తత్వంపై శారీరక తత్వంపై ప్రభావితం చేస్తూ ఈ రెండు తత్వాల్లో ఉండేటువంటి అద్భుతమైనటువంటి శక్తిని ధ్యాన స్థితిలో ఆత్మశోధన ద్వారా పొంది తరించే అవకాశం ఏర్పడుతుంది. అంచేత ఆత్మతత్వానికి ధ్యాన సాధన ముముక్షత్వ మార్గదర్శకంగా తెలియబడుతూ నేడు మన యొక్క దైనందిన జీవన విధానంలో వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి ఒత్తిడి, అలజడి, ఆందోళన, అసహనము, ఉద్రేకము, అశాంతి ఇత్యాది విషయాలను సంస్కరించుకొని పరిష్కరించుకొని శారీరక తత్వము ఆరోగ్యకరంగా, మానసిక తత్వము ఆరోగ్యకరంగా ఉండేటువంటి స్థితిని తరించేటువంటి మహోన్నతమైనటువంటి స్థితిని ప్రసాదించేటువంటిది ధ్యాన స్థితి. అంచేత ధ్యానము మానసిక వ్యవస్థను, శారీరక వ్యవస్థను నియంత్రిస్తూ భౌతిక దైనందిన జీవన విధానంలో మన మనుగడ ఆయుష్ ఆరోగ్యంతో చక్కగా జీవనయానం సాగించే అవకాశం కలిగిస్తుంది. అంచేత మనలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి మానసిక ఆలోచనలను నియంత్రిస్తూ తాత్విక ఆలోచనా స్థితిని మనలో కలిగిస్తూ తద్వారా మన యొక్క దైనందిన జీవన విధానంలో ప్రభావితం చేసేటువంటి అనేక రకాలైనటువంటి మానసిక ఒత్తిడిని తట్టుకొని ఒక మిథ్యాస్థితిని, ఒక స్థాయిని ఏర్పరిచేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ధ్యాన స్థితి ద్వారా మనలో ఏర్పడుతుంది. అంచేత మనం ప్రతిరోజు మనం ధ్యానము చేయడం ద్వారా ఆ ధ్యానము యొక్క శక్తి మన మానసిక తత్వంలో జ్ఞానశక్తిని ప్రభావితం చేసి ఆ జ్ఞానశక్తి ద్వారా ఏర్పడేటువంటి అనేక రకాలైనటువంటి తాత్విక ఆలోచనల యొక్క శక్తిని శారీరక తత్వంపై ప్రసరింపజేసి అవన్నీ కార్యరూపం దాల్చేటువంటి స్థితిని కలిగిస్తుంది. అంటే ధ్యానం మూలం ఇదం జగత్. ధ్యానము ఈ జగత్తుకు మూలము. అదేవిధంగా మన శరీర, మానసిక, ఆత్మతత్వాలకు ధ్యానము మూలంగా తెలియబరచబడుతుంది. అంచేత ధ్యానము మన నిత్య దైనందిన జీవన విధానంలో ఒక మహోన్నతమైనటువంటి శక్తిని ప్రసరింపజేసి మన దైనందిన జీవన విధానం సుఖమయం కాబడేటువంటి స్థితిని మనలో కలిగిస్తుంది. అందుచేత మనం ప్రతిరోజు మన దైనందిన జీవన విధానంలో త్రయీ సాధనలో మూడో భాగమైనటువంటి ధ్యాన సాధన మనం ప్రతిరోజు ఆచరించడం ద్వారా శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము పొందుతూ మన యొక్క దైనందిన జీవన విధానంలో మన ఆత్మ ముముక్షత్వాన్ని పొంది తరించేటువంటి మార్గదర్శకమైనటువంటి విధానము చేత మనలో ఒక అద్భుతమైనటువంటి మార్పు ఏర్పడుతుంది. ఆ మార్పు మన జీవన సంస్కారానికి భౌతికంగా, అభౌతికంగా ఈ జీవాత్మ పరమాత్మ స్వరూపిగా పరిణామం చెందేటువంటి స్థితిని ప్రసాదిస్తుంది. కాబట్టి ఇహానికి పరానికి మధ్య వారధి అయి ఉన్నటువంటిదే ధ్యాన సాధన. మానసిక తత్వానికి, ఆత్మతత్వానికి మధ్య వారధి అయి ఉన్నటువంటిదే ధ్యానము, ధ్యాన సాధన. అంచేత ధ్యాన సాధన అటు పరమాత్మ స్వరూపానికి, ఇటు భౌతికంగా ఉండేటువంటి జీవాత్మ స్వరూపానికి మధ్య వారధిగా ఉంటూ భౌతిక జీవన తత్వాన్ని సంస్కరిస్తూ అభౌతికమైనటువంటి ముముక్షత్వాన్ని పొంది తరించేటువంటి మార్గదర్శకమైనటువంటి విధానాలు మానసిక తత్వానికి, ఆత్మతత్వానికి మధ్య వారధిగా ధ్యాన సాధన ద్వారా మనం పొందగలుగుతున్నాం. అటువంటి అద్భుతమైనటువంటి ధ్యాన సాధనను ప్రతిరోజు ఆచరించేటువంటి ప్రయత్నం మనం చేయగలిగినట్లయితే
అనుభవ రూపంలో మన మానసిక వ్యవస్థలో అనేక మార్పులు ఏర్పడే అవకాశం ఉంది. అదేవిధంగా మన శారీరక తత్వంలో అనేక మార్పులు ఏర్పడేటువంటి అవకాశం మనకి అనుభవంలో కార్యరూపంలో మనకు తెలియబడుతుంది. ఆ విధంగా మన దైనందిన జీవన విధానం సుఖమయం చేసుకునేటువంటి అద్భుతమైనటువంటి మార్గదర్శకము ధ్యానము, ధ్యాన సాధన. అంచేత ఇది భారతదేశంలో, భారతీయ సంస్కృతిలో, భారతీయ ఈ ఇతిహాస పురాణ తత్వాల్లో భగవత్ ప్రసాదితమైనటువంటి సాధన ధ్యాన సాధన. అంచేత ఈ ధ్యాన సాధనకు అనేక ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి వారు భారతదేశానికి వచ్చి హిమాలయాల్లో ఇతర ప్రాంతాల్లో ఈ ధ్యాన సాధన పొందేటువంటి అవకాశం సద్వినియోగపరుచుకుంటూ వారి యొక్క జీవన తత్వంలో ఈ యొక్క ధ్యాన స్థితి యొక్క అద్భుతమైనటువంటి శక్తిని పొంది అనుభవ రూపంలో గ్రహించినటువంటి వారు ఎంతోమంది ఈ యొక్క మహోన్నతమైనటువంటి మానవ జీవ స్వరూపంలో ఒక చక్కని ప్రేరణ పొందటం జరుగుతుంది. ఆ విధంగా ధ్యాన సాధనకు భారతదేశం మూలస్థానంగా తెలియబడుతుంది ప్రపంచ దేశాల్లో. అంచేత అటువంటి ధ్యాన సాధనకు మూలకర్త అయినటువంటిది భారతదేశము. అటువంటి అద్భుతమైనటువంటి ధ్యాన సాధన మనం ఆచరిస్తూ మన తోటి వారు, ఇతర దేశాల వారు ఈ ధ్యాన సాధనకు వారు ప్రేరేపింపబడి ప్రభావితం కాబడుతూ అనేక మంది ధ్యానం వైపు దృష్టి సారించడం జరుగుతుంది. నేటి ఆధునిక సమాజంలో ఎన్నో రకాలైనటువంటి మానసిక శారీరక పరమైనటువంటి విషయాల చేత ఆరోగ్యాన్ని నష్టపోతున్నటువంటి సందర్భంలో ధ్యానమే మనకు ఒక మూలంగా సంస్కారవంతమైనటువంటి మానవ మనుగడకు, ఆయుష్కు, ఆరోగ్యానికి మంచి మార్గదర్శకమైనటువంటి స్థితి ధ్యానము. అంచేత ధ్యాన సాధన మన శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠంలో త్రయీ సాధనలో 3వ భాగం ఆత్మతత్వానికి ధ్యాన సాధన అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి ముక్తిని పొంది తరించేటువంటి మార్గాన్ని తెలియజేస్తుంది. మానసిక తత్వానికి జ్ఞాన సాధన, శారీరక తత్వానికి మంత్ర సాధన. ఈ 3 సాధనల యొక్క కలయికతో కూడినటువంటి ధ్యాన సాధన శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం యొక్క త్రయీ సాధన. కనుక ప్రతిరోజు కొంత సమయాన్ని వెచ్చించి ఆ త్రయీ సాధన అనుభవ రూపంలో ఆ అద్భుతమైనటువంటి శక్తిని గ్రహించి ధ్యాన స్థితిని పొంది తరించవలసిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు.